హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. 2026 ఎలక్షన్లో అంటే ఈ సంవత్సరంలో దాదాపు 5 రాష్ట్రాల ఎలక్షన్ జరగబోతుంది. మనం ఇంతకుముందు కొన్ని రాష్ట్రాల సర్వేల ఏజెన్సీలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రజల నాడి ఏంటి, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అని మనం సర్వేల గురించి వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు కేరళ, సౌత్ ఇండియాలోని కేరళ రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే అక్కడ మరి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ఖచ్చితంగా తీవ్రమైన పోటీ ఉందని ఒక సర్వే సంస్థ అయితే వెల్లడించింది. అయితే ఇది మరి ఇప్పటివరకు జరగబోయే రాష్ట్రాల్లో అంటే పశ్చిమ బెంగాల్లోను, అలాగే మరి అస్సాంలోను, అలాగే ఇప్పుడు తమిళనాడులోను వెల్లడించింది ఈ సర్వే ఏజెన్సీ. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి మనం చూడాల్సిన అవసరం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందనేది అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత మరి ఆ రిజల్ట్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ యొక్క సర్వసాచి ఆర్గనైజేషన్ ఏజెన్సీ ఏదైతే విడుదల చేసిందో మరి ఇప్పటికిప్పుడు అక్కడ ఫిబ్రవరి 25 వరకు ఎలక్షన్ జరిగితే అలాగే మరి ప్రజల నాడి ఎలా ఉంది అనేది ఆ సర్వే ఏజెన్సీ వెల్లడించింది. అక్కడ మరి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్ వారు, కాంగ్రెస్తో కూడిన యూడిఎఫ్ వారికే ఎక్కువ అవకాశం ఉందని దాదాపు మరి 75 నుంచి 83 స్థానాల వరకు అక్కడ మరి యూడిఎఫ్తో కూడిన కాంగ్రెస్ వాళ్ళు గెలుచుకోవచ్చు అని, అలాగే మరి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మరి లెఫ్ట్ పార్టీలతో కూడిన వాళ్ళు 52 నుంచి దాదాపు 55 స్థానాల వరకు గెలుచుకోవచ్చని అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఎన్డీఏ కేవలం 1 నుంచి 4 స్థానాలు మాత్రమే గెలుచుకోవచ్చని అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ బీజేపీ ఆశలు నెరవేరవు అని ఆ సర్వే స్పష్టంగా అయితే తెలియజేయడం జరిగింది. అయితే మరి గడిచిన తిరువనంతపురం మున్సిపల్ ఎలక్షన్లో అక్కడ బీజేపీ అప్రతిహాతంగా మరి మున్సిపల్ పీఠాన్ని చేజించుకోవడంతో పాటు అక్కడ వారికి ఒక ఆశ అనేది రేకెత్తించే మున్సిపల్ ఎన్నికలు. ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో మరి అసెంబ్లీలో మరి ఎమ్మెల్యేలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీ ఇప్పటికీ మరి కృతనిశ్చయంతో ఉన్నట్లు మనకు సమాచారం. ఏదైతే బీజేపీ వేస్తున్న అడుగులు అక్కడ మరి ఎక్కువ వారికి కొన్ని కమ్యూనిటీలు వ్యతిరేకత ఉన్నా సరే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాలో ఉన్నట్లు సమాచారం. అయితే అక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యనే ఖచ్చితంగా అక్కడ పోటీ ఉంటుందని, అయితే వీరి విజయాలు మాత్రం బీజేపీకి పడే ఓట్ షేర్ శాతం పైనే ఆధారపడి ఉంటుందని, ఎవరి ఓట్లు ఎక్కువగా బీజేపీ చీలిస్తే వారికి ఖచ్చితంగా వారికి దెబ్బ పడుతుందని అక్కడ ఈ సర్వే వెల్లడించింది. అయితే అక్కడ మరలా మొదటి స్థానంలో మాత్రం ఇప్పుడున్న సీఎంకే మరలా అక్కడ మరి మొదటి స్థానం అనేది ఇచ్చారు. అయితే రాబోయే రోజుల్లో ఈ సర్వేలు మరి నిజమవుతాయా, మరి అబద్ధమవుతాయా అనేది రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.